Hello everyone. First of all, thank you for watching this video. Please do subscribe, like and share this video. And మీలో ఎవరైనా కంటెంట్ ఇంగ్లీష్ బిజినెస్ అనలిస్ట్ కావాలి అనుకుంటే ఎస్ఎం యువర్ బిజినెస్ అనలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. సో మీరు అక్కడ నుండి కూడా మా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. అందులో ఓన్లీ రిలేటెడ్ టు కంటెంట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అసలు ఫ్రెషర్కి బిజినెస్ అనలిస్ట్ జాబ్ అనేది సూటబుల్లా, అసలు ఓపెనింగ్స్ అనేది మార్కెట్లో ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి, ఏ కంపెనీ ఏ సిటీస్లో బిజినెస్ అనలిస్ట్ ఓపెనింగ్స్ అనేది ఎక్కువ ఉంటాయి, అలాంటి డౌట్స్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేయబోతున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ కంప్లీట్ వీడియో. సో ఫ్రెషర్కి సూటబులా కాదా అంటే డెఫినెట్లీ నేనేం చెప్తానంటే డెఫినెట్లీ హైలీ సూటబుల్ అండి. ఫ్రెషర్గా మీరు ఏ జాబ్కి వెళ్ళినా, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ద ఓన్లీ ఎక్స్పెక్టేషన్ ఈజ్ కమ్యూనికేషన్. మినిమం కమ్యూనికేషన్ అనేది మీరు యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్గా మీకు కానీ ఉంటే ఇంటర్మీడియట్ లెవెల్ సరిపోతుందండి, నాట్ అన్ అడ్వాన్స్ లెవెల్. సో అమెరికన్ లెవెల్ ఇంగ్లీష్ అలా కాకుండా ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే సరిపోతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ అనలిస్ట్. మీరు ఏ జాబ్కి వెళ్ళినా మినిమం ఎక్స్పెక్టేషన్ యాజ్ అ ఫ్రెషర్ వాస్ కమ్యూనికేషన్. అండ్ ఫర్ బిజినెస్ అనలిస్ట్కి కమ్యూనికేషన్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు వేరియస్ పీపుల్ తోటి ఇంటరాక్ట్ అవుతారు డైలీ బేసిస్లో, లైక్ యువర్ డెవలపర్, క్లయింట్, స్టేక్ హోల్డర్స్ అని, మీ ఐటీ టీమ్, సో మీ ప్రోడక్ట్ ఓనర్, ప్రాజెక్ట్ మేనేజర్, ఇలాంటి వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారు. కాబట్టి మీరు కమ్యూనికేషన్ అనేది మీకు కొద్దిగా బాగుండాలి. ఇంటర్మీడియట్ లెవెల్ అనేది ఉండాలి. సో మినిమం ఎక్స్పెక్టేషన్ అది. సో యా. సో మనకి బిజినెస్ అనలిస్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, నేను ఇక్కడ కొన్ని సిటీస్ వైజ్ సెగ్రిగేట్ చేశాను. ఫస్ట్ మనకు బెంగళూరు వచ్చేసి 3 to 5 LPA పర్ ఇయర్. సో ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ మీకు ఏం స్కిల్స్ వచ్చు, ఐ మీన్ మీరు ఇంటర్వ్యూ ఎలా పర్ఫామ్ చేశారు, మీకు ఎబిలిటీ ఉందా లేదా, ఇవన్నీ ఎవాల్యుయేట్ కన్సిడరేషన్ చేసుకొని వాళ్ళు అనేది ప్యాకేజ్ ఆఫర్ చేస్తారు. ఇది బెంగళూరు ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అండ్ హైదరాబాద్ వచ్చేసి 2.5 to 4 LPA ఉంటుంది. సో ఇది కూడా బేస్డ్ ఆన్ ది కంపెనీ సైజ్ అండ్ మీ ఎబిలిటీ ఎలా ఉంది. సో మీరు ఏదైతే నేర్చుకున్నారో స్కిల్ సెట్, మీకు నాలెడ్జ్ ఉందా లేదా, అవన్నీ చెక్ చేసి ఎవాల్యుయేట్ చేసి మీకు ప్యాకేజ్ అనేది ఆఫర్ చేస్తారు. బట్ మినిమం స్టార్టింగ్ వచ్చేసి 2.5 నుండి 4 lakh వరకు ఉంటుంది ఫ్రెషర్. అండ్ నెక్స్ట్ చెన్నైలో 3 నుండి 4.5 వరకు ఉంటుంది ఫ్రెషర్కి. సో ఇది యాక్చువల్గా శాలరీ రేంజ్ సిటీస్ వైజ్. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ ప్యాకేజ్ ఫ్రెషర్గా వాళ్ళకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్యాకేజ్ ఇవ్వడానికి రెడీ ఉంటారు. వాట్ ఇన్ కేస్ మీకు ఇంకా కొద్దిగా హై ప్యాకేజ్ కావాలి అనుకుంటే మీరు అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ మీరు స్కిల్డ్ అయి ఉండాలి. ఆ స్కిల్ ఎప్పుడు వస్తుందంటే మీరు యూట్యూబ్లో నేర్చుకుంటే ఆబ్వియస్లీ మీరు ఓన్లీ పార్షియల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారు, నాట్ ఫుల్. ఎప్పుడైతే మీరు కోర్స్ నేర్చుకుంటారో మీకు వచ్చేసి రియల్ టైం ఎక్స్పోజర్ అనేది తెలుస్తుంది. సో నా అడ్వైస్ ఏంటంటే మీరు కోర్స్ తీసుకొని ఓపెనింగ్స్కి, ఐ మీన్ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అవుతే మీరు ఒక కైండ్ ఆఫ్ అటెన్షన్ని గ్రాప్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫ్రెషర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ గెయిన్ చేశాక ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళనేది డెఫినెట్లీ ఒక ఇంప్రెస్ అయ్యి మీ మీ ప్రొఫైల్ని విత్ అట్మోస్ట్ ప్రయారిటీ, వేరే వాళ్ళ ప్రొఫైల్స్ కన్నా మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ చేసి క్లియర్ చేసి సెలెక్ట్ చేసడానికి హై పాసిబిలిటీ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు కోర్స్ తీసుకోండి, రియల్ టైం నేర్చుకోండి, ఫ్రెషర్గా మీరు ఓపెనింగ్స్ అనేది అప్లై చేయండి. ఇది నా అడ్వైస్. సో చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, ఆ, మరి ఏ కంపెనీస్లో స్టార్ట్ చేస్తే, ఐ మీన్ ఎలాంటి కంపెనీస్లో స్టార్ట్ చేస్తే కెరియర్ బాగుంటుంది, ఐ మీన్ ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ అనేది ఫ్రెషర్కి ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతారు. ఎంఎన్సీయా, స్టార్టప్, మిడ్ సైజ్ అని. నా రికమెండేషన్ ఎవ్రీ టైమ్ ఈజ్ స్టార్టప్, మిడ్ సైజ్. ఎందుకు అంటే వాళ్ళు ప్రెషరైజ్ చేస్తారు ఒక పర్సన్ని. అది ఈవెన్ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఈ స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రెషరైజ్ చేస్తారు. అంటే ఎప్పుడు వర్క్ అని చెప్పి ఆక్యుపై చేసేలాగా ఉంటుంది ఈ కల్చర్, ఈ స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీ. సో మీరు యాజ్ అ ఫ్రెషర్గా ఇలాంటి కంపెనీస్లో జాయిన్ అవ్వడం వలన మీకు ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ అనేది ఒక 2 years 3 years క్యాండిడేట్ వర్క్ ఎలా చేస్తాడో ఆ లెవెల్లో మీరు ఇక్కడ
ఒక ఛాన్స్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది ఇలా స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీలో చేయడం వలన. సో నా రికమెండేషన్ ఏంటి అంటే స్టార్టప్ మిడ్ సైజ్ కంపెనీలో మీరు ఫ్రెషర్గా స్టార్ట్ చేస్తే బిజినెస్ అనలిస్ట్గా మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఓకే. సో ప్రెషరైజ్ తీసుకోవాలండి, ఎందుకంటే ఏ జాబ్ అయినా మీకు ఎవరు స్పూన్ ఫిట్ చేయలేరు. ఓకే. సో స్టార్టప్ మిడ్ సైజ్ ఏంటంటే స్పూన్ ఫిట్ చేస్తారు, బట్ అట్ ది సేమ్ టైం మీకు వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. చేయండి వర్క్ అంటే చాలా వరకు మీకు ఆపర్చునిటీస్ ఇస్తారు. ఇది వేరే వేరే బిజినెస్ అనలిస్ట్లో మీరు చెయ్యని జాబ్స్ కూడా, ఐ మీన్ చెయ్యని రోల్స్ కూడా మీకు ఆపర్చునిటీ ఇస్తారు ఈ స్టార్టప్ మిడ్ సైజ్. అండ్ పే వైజ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎంఎన్సీస్ వస్తాయండి. ఎంఎన్సీస్ 4 ఇచ్చారు అనుకోండి, స్టార్టప్ ఏం చేస్తారంటే 3 వరకు అట్లీస్ట్ వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉంటారు. ఓకే. సపోజ్ మీరు స్కిల్డ్ అయి ఉన్నారనుకోండి, మీరు హెచ్ఆర్స్తో రిక్రూటర్స్తో నెగోషియేట్ అవ్వచ్చు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ స్కిల్డ్ అయి ఉన్నారు. వాళ్ళకి అంటూ పని అనేది తగ్గుతుంది, ఎందుకంటే మీరు జస్ట్ బేసిక్స్ వచ్చు. మీరు ఇంటర్వ్యూ క్లియర్ అయ్యాక సెలెక్ట్ చేశాక ఆబ్వియస్లీ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి టైం మీకు ట్రైన్ చేయాలంటే. సో ఎప్పుడైతే మీరు మీ ఓన్గా స్కిల్స్ డెవలప్ చేసి చేసుకున్నారో, మీరు ఇంకా కొద్దిగా నెగోషియేట్ చేసి స్లైట్లీ కొద్దిగా పే అనేది నెగోషియేట్ చేసి మీరు ఆఫర్ చేయడానికి, ఐ మీన్ హెచ్ఆర్స్తో మీరు డిస్కస్ చేసి నెగోషియేట్ చేయొచ్చండి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్, మీరు ఎప్పుడు ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి. సో అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు కోర్స్ తీసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీకు రియల్ టైం ఎక్స్పోజర్ తెలుస్తుంది. బీఏ ఏం చేస్తాడు, దీనివల్ల మీరు ఇంటర్వ్యూ అనేది క్లియర్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం మీ ప్యాకేజ్ కూడా కొద్దిగా లిటిల్ బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాళ్ళు ఏదైతే ఇనీషియల్గా ప్రపోజ్ చేశారో దానికన్నా మీరు కొద్దిగా నెగోషియేట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కటి చెప్తాను, ఎప్పుడైతే ఒక పర్సన్ స్కిల్డ్ అయి ఉన్నారో వాళ్ళని ఎవరు, ఐ మీన్ ఆపలేరు. ఆ టాలెంట్ని కానీ ఆ స్కిల్ సెట్ని కానీ దాంతో మనం ఏదైనా చేయొచ్చు. ఓకే. సో ఇది నా మోటో మెయిన్గా. అండ్ తర్వాత వచ్చేసి హౌ టు ఫైండ్ జాబ్స్ అస్ అ ప్రెషర్. సో మనకి చాలా పోర్టల్స్ ఉన్నాయి, జాబ్ పోర్టల్స్ లైక్ లింక్డ్ఇన్, నౌకరీ అండ్ ఇండీడ్. సో ఈ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెషర్ ఆపర్చునిటీస్. సో లెట్స్ టేక్ నౌకరీ. సో నౌకరీలో మీరు ఎలా చేయాలి అంటే, నేను ఒకటి లైవ్లో చూపిస్తున్నాను. హైదరాబాద్ లొకేషన్లో ఒక బిజినెస్ అనలిస్ట్ ఇంటర్న్షిప్ అనేది ఉంది. వాళ్ళు రీసెంట్గా పోస్ట్ చేశారు. ఓకే. సో ఈ కంపెనీ పేరు వచ్చేసి స్మార్ట్ కోడ్ అండి. మీరు ఎవరైతే బిజినెస్ అనలిస్ట్గా కెరియర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో, ఐ మీన్ మీకు ఎక్స్పోజర్ అనేది కావాలి అని మీరు ఆ మైండ్ సెట్తో ఉన్నారనుకోండి, ఈ కంపెనీకి వెళ్ళండి. ఈ డేట్స్ వచ్చేసి 11th నవంబర్ టు 14th నవంబర్. ఈ టైం ప్రకారం వీల్ అనేది ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేస్తున్నారు. ఇది అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అండి. మీకు ఏంటంటే వాళ్ళు చెప్తారు బిజినెస్ అనలిస్ట్ ఏంటి, ఏం చేస్తారు, ఏం చేయాలని రియల్ టైంలో. కానీ అమౌంట్ అనేది మీకు ఆఫర్ చేయరు. వాళ్ళు చేసినంత వరకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. బట్ రిటర్న్ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, ఐ మీన్ పే ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ స్పెసిఫై చేశారు అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అని. సో ఇది ఒక మీకు గుడ్ ఆపర్చునిటీ అండి. ఎవరైతే హైదరాబాద్లో ఉండి బిజినెస్ అనలిస్ట్గా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ. సో 11th to 14th మనకు 3 days ఉంది. టైమింగ్స్ వచ్చేసి 10:30 to 4:30. అండ్ స్కిల్ సెట్ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే
గ్యాదరింగ్ ఎట్లా అనలైజ్ చేస్తారు డాక్యుమెంట్, జీరా అంటే ఏంటి, కాన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి, సో బేసిక్ ఎస్క్యూఎల్ క్వైరీస్, ప్రాసెస్ ఫ్లో డయాగ్రామ్స్, టెస్టింగ్ ఎలా చేస్తారు, వ్యాలిడేషన్, ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీనిపైన నేను వన్ ఆన్ వన్ సెషన్ తీసుకుంటాను. ఐ మీన్ హవర్లీ బేసిస్ నేను ఛార్జ్ చేస్తాను. మీకు జేడి ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం ఎలా క్లియర్ చేయాలి ఏంటి అని చెప్పేసి దానికి కూడా మాకు రీచ్ అవుట్ అవ్వండి. సో యా, ఇలాంటి పోర్టల్ ద్వారా మీరు జాబ్ బిజినెస్ అనలిస్ట్ ఓపెనింగ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు అటెండ్ అవ్వచ్చు అండ్ అప్లై చేయొచ్చు. సో ఇది. థ్యాంక్ యూ. హోప్ యూ లైక్ ది వీడియో.